హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజు గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ఈ వారం ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ చూడబోతున్నాం? ఇవాళంతా బనారస్ లో డిఫరెంట్ ఐటమ్స్ చూద్దాం మేడం. ఓకే, ఫస్ట్ సారీ చూసేద్దాం. బనారస్ లో ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ మేడం. డిఫరెంట్ స్టైల్, మొత్తం గోల్డ్ మేడం. చాలా మంది ఏంటంటే అసలు యాక్చువల్ గా ప్రతి ఒక్క సారీలో కూడా డిఫరెంట్ కావాలని కోరుకుంటున్నాం మేడం. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇటువంటి డిజైన్స్ కొన్ని క్రియేట్ చేస్తాం మేడం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే ప్యూర్ బనారస్ పట్టు మీద వస్తుంది మేడం. మంచి గోల్డిష్ కలర్ లాగా వస్తుంది మేడం. మంచి గోల్డ్ బార్డర్ ఇచ్చేస్తున్నాము. సారీ అంతా కంప్లీట్ జూట్ వర్క్ తోటి ఇస్తున్నాం మేడం. మంచి గోల్డ్ కలర్ ఫ్లవర్ లాగా డిజైన్ చేసాం మేడం. మంచి ఫ్లవర్ డిజైన్ లాగా చేసి ఇది మాత్రం జూట్ వీవింగ్ ఇస్తున్నాం అనమాట. సారీ మొత్తం కంటిన్యూషన్ లాగా వెళ్తుంది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది కంటిన్యూ ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూషన్ గా వెళ్తుంది. సేమ్ బార్డర్ కూడా సేమ్ బార్డర్ మన కడ్డీ బార్డర్ ఇచ్చేస్తున్నాం అనమాట. మంచి జరీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ బూటీ స్టైల్ అనేది డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. యాక్చువల్ గా ప్రతి ఒక్క సారీలోనూ చిన్న ఫ్లవర్స్, మ్యాంగో డిజైన్ కానీ పికాక్ డిజైన్ కానీ వస్తుంది. ఈ సారీకి ఏంటంటే డిఫరెంట్ గా పెద్ద ఫ్లవర్స్ తీసుకొని ఒక డిఫరెంట్ డిజైన్ అన్నది ఉంది. ముఖ్యంగా ఈ కలర్ అన్నది కూడా మనకి ప్యూర్ గోల్డ్ వీట్ కలర్ మిక్స్ అవ్వ రావడం చాలా రేర్ గా వస్తుంది. యాక్చువల్గా పళ్ళు కూడా మంచి కడ్డీ బార్డర్ లాగా పళ్ళు ఇచ్చేస్తున్నాం అనమాట. సో బ్లౌజ్ మాత్రమే ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో ప్లెయిన్ ఇచ్చేసి టూ సైడ్స్ మనకి బార్డర్ అనేది కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. yes మేడం, ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. బనారస్ ప్యూర్ పట్టు మీద వస్తుంది. చాలా ఫాలింగ్ మెటీరియల్, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ ఈ సారీ దీని కాస్ట్ వచ్చి మనకు 4500 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 4500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ గురించి మధ్య బనారస్ లో స్పెషల్ అని చెప్పాలి మేడం. ఇది బనారస్ లో నెట్టెడ్ మీద హ్యాండ్లూమ్ ఐటమ్ మేడం. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం మేడం. అందులో వచ్చేసి అంటే మంచి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నారు. మంచి కడ్డీ బార్డర్ మీద టెంపుల్ డిజైన్ అనేది ఇస్తున్నారు. మొత్తం సారీ మొత్తం కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది మేడం. ఇదంతా కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ లాగా వస్తుంది అనమాట. మొత్తం థ్రెడ్ వర్క్ మీద డిజైన్ లాగా చేశారు. సమ్ దాంట్లో ఒక బాక్స్ లాగా డిజైన్ చేశారు మేడం. అందులో కూడా ఒక స్టెప్స్ డిజైన్ లాగా క్రియేట్ చేశారు. సో ఈ సారీ స్పెషల్ ఏంటంటే కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు మేడం. మంచి బ్లాక్ కలర్ మీద బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. కిందకి వచ్చేటప్పటికి మంచి స్కట్ బార్డర్ లాగా తీసుకొని అందులో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తోటి డిజైన్ చేసేసి ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ చేశారు. పింక్ అండ్ గ్రీన్ తోటి హెవీ చేశారు అనమాట. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అన్నది కంటిన్యూషన్ లాగా వెళ్ళిపోతుంది మేడం. సో దీనికి వచ్చేటప్పుడు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో మనం బ్లాక్ ఉంది కాబట్టి బేస్ అంతా బ్లౌజ్ కూడా బ్లాక్ తీసుకున్నాము. హ్యాండ్స్ కి వచ్చేసి బోర్డర్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది సారీ. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి కూడా సేమ్ మనం బార్డర్ లో ఏదైతే డిజైన్ చేసామో అదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది. ఓకే, ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్. ఇదంతా టోటల్ హ్యాండ్లూమ్ ఐటమ్ మేడం. ఇది వన్ పీస్ మనకు దొరుకుతుంది, బట్ డిఫరెంట్ డిజైన్ దొరుకుతుంది. డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2950 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 2950 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బనారస్ పట్టులో ఇక్కత్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు మేడం. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ పట్టు మీద వస్తుంది అనమాట. దీనికి వచ్చేసి మంచి పింక్ కలర్ కి బ్రౌన్ కలర్ డిజైన్ తోటి బార్డర్ తీసుకున్నారు మేడం. ఇదంతా మళ్ళీ బ్రౌన్ కలర్ తోటి థ్రెడ్ వీవింగ్ చేస్తున్నారు మేడం. మళ్ళీ అవుట్ లైన్ అంతా దీంట్లో జరీ వర్క్ ఫిల్ప్ చేస్తున్నారు. సో సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఇక్కడ డిజైన్ అనేది చేస్తున్నారు మేడం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది మేడం. చాలా మంది చూడడానికి ప్రింట్ లాగా ఉంటుంది, బట్ ఇదంతా వీవింగ్ మీద వస్తుంది మేడం. మంచి బ్రౌన్ కలర్ తోటి డిజైన్ లాగా వచ్చేది సెల్ఫ్ థ్రెడ్ పికాక్ డిజైన్ లాగా తీసుకొని క్రియేట్ చేశారు మేడం. దీనికి కింద బార్డర్ అనేది కూడా చాలా హైలైట్ చేశారు. సేమ్ మనకి బ్రౌన్ కలర్ తీసుకున్నాము, పెద్ద బార్డర్ లాగా డిజైన్ తీసుకొని అందులో కూడా ఇక్కడ డిజైన్ లాగా క్రియేట్ చేశారు. కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేశారు అనమాట. జస్ట్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ. సో సారీ మొత్తం కూడా మనకి కంప్లీట్ ఇదే డిజైన్ అన్నది కంటిన్యూషన్ వెళ్ళిపోతుంది మేడం. ఓకే, పట్టుకు వచ్చేటప్పటికి చాలా మంది ఏంటంటే కంచి పట్టు, ఉప్పాడ పట్టు అట్లాంటివి ప్రిఫర్ చేస్తారు. బట్ ఈ జూట్ వచ్చిన దాని వల్ల ఏంటంటే చాలా ఈజీ క్యారీ చేయొచ్చు. లుక్ మాత్రం షైనింగ్ కూడా వస్తుంది. యాక్చువల్ లుక్ అంతా పట్టు లుక్ వచ్చేస్తుంది అనమాట. సో పళ్ళు కూడా మనం ఇట్లా జూట్ పళ్ళు తీసుకున్నాం మేడం. మొత్తం థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ చేశారు, తీసుకొని హైలైట్ చేసాం మేడం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాము. సో ప్లెయిన్ పింక్ బ్లౌజ్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా మనం బార్డర్ అనేది కంటిన్యూషన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 4500 రూపీస్ లో దొరుకుతుంది మేడం. ఓకే, 4500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి డిజైనర్ సారీ, మంచి డిజైనర్ వేర్, క్రేప్ జార్జెట్ అంటారు మెటీరియల్ వచ్చి. జస్ట్ ప్లెయిన్ సారీ మీద బుటీ స్టైల్ వచ్చేటప్పటికి చాలా రిచ్ లుక్ వస్తుంది సారీ. ఇది కూడా డిఫరెంట్ గా తీసుకున్నారు, చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన బార్డర్ వచ్చేసి కంప్లీట్ జూట్ బార్డర్ ఇచ్చేస్తున్నారు. మంచి రెడ్ కలర్ కి సెల్ఫ్ జూట్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నారు. ఇది అక్కడక్కడ ప్యాచ్ చేస్తున్నారు. ఇదంతా షోల్డర్ పార్ట్ వస్తుంది. మంచి జర్దోజీ వర్క్ అనేది ప్యాచ్ చేశారు అనమాట. మంచి
మంచి స్టోన్ వర్క్ లాగా ఫిల్ప్ చేసి జర్దోజీ వర్క్ తీసుకున్నారు. అందులో కూడా సిల్వర్ టచ్ లో ఇస్తున్నారు మేడం. సిల్వర్ టచ్ లో కూడా ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేస్తున్నారు. షోల్డర్ మొత్తము మనకు 3 డిజైన్స్ లో వెళ్తుంది మేడం. కింద బార్డర్ కి వచ్చేటప్పటికి కంప్లీట్ అని ఇలాగ వస్తుంది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది బూటీ స్టైల్ అనేది ఇదే లెంత్ తోటి వెళ్తుంది మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. సో సారీ మొత్తం కూడా మనకి కింద ఫ్రిల్స్ పార్ట్ దగ్గర కూడా బుట్టి అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. ఇది బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ఇలా డిజైన్ చేస్తారు మేడం. మంచి గోల్డ్ కలర్ క్లాత్ బనారస్ క్లాత్ ఇచ్చేస్తున్నారు మేడం. హ్యాండ్స్ కి వచ్చేసి కూడా మనకి డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తున్నారు. కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. చాలా డిఫరెంట్ స్టైల్ ఉంది. ఇందులో మరి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ డిజైనర్ పీస్ మేడం. ఓన్లీ వన్ పీస్ ఓకే. సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 2050 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 2050 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా. బనారస్ కాటన్ కోటా తీసుకున్నాం మేడం. చాలా బాగుంటుంది. జస్ట్ ప్లెయిన్ అండ్ మేడం. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అని చెప్పాలి మేడం. హైలైట్ మేడం. మంచి బ్లాక్ కలర్ కి పింక్ కలర్ తీసుకున్నాము. ఇదంతా బనారస్ క్లాత్ అనేది ఇచ్చేస్తున్నాం మేడం. కొద్దిగా అవుట్ లైన్ వచ్చి జరీ లైన్స్ అనేది ఇస్తున్నాం అనమాట. సారీ మొత్తం జస్ట్ ప్లెయిన్ లాగా వస్తుంది మేడం. ప్లెయిన్ వచ్చి బోర్డర్స్ హైలైట్ అవుతుంది మేడం. కింద బార్డర్ కూడా సేమ్ వచ్చేస్తుంది. మంచి ప్యూర్ కాటన్ కోటా మీద వస్తుంది మేడం. లైట్ వెయిట్ ఉంటుంది. వాషబుల్ ఐటమ్ అనమాట పైగా. సో చాలా ఈజీగా క్యారీ చేయడానికి ఈవినింగ్ టైం చిన్న పార్టీస్ వేర్ కి చాలా బాగుంటుంది. సారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేస్తుంది మేడం. సో మనం ఏదైతే బార్డర్ ఇచ్చామో అదే బార్డర్ కూడా మనం బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాం. సో పళ్ళు కూడా ఇట్లా సింపుల్ గా వచ్చేస్తుంది మేడం. బార్డర్ అండ్ బ్లౌజ్ చాలా గ్రాండ్ గా తీసుకున్నారు. ప్లెయిన్ గా కాకుండా మనకి కంప్లీట్ బార్డర్స్ లో ఉన్న బుటీ వర్క్ హైలైట్ చేశారు. సో బ్లౌజ్ మనకి కంప్లీట్ డిజైన్ ఉంది కాబట్టి సారీకి ఆ బ్లౌజ్ కి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా? yes మేడం. ఇందులో మనకి 4 కలర్స్ మనకి అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి. ఈ సారీ దీని కాస్ట్ వచ్చి మనకి 1400 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓ సో ఓన్లీ 1400 రూపీస్ కి పార్టీ వేర్ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు మనకి రెగ్యులర్ వేర్ సారీస్ కానీ పార్టీ వేర్ సారీస్ కానీ పట్టులో డిఫరెంట్ వెరైటీస్ కానీ వెడ్డింగ్ వేర్ కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది కూడా మంచి ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. చాలా లైట్ వెయిట్ పట్టు వస్తుంది. ఇది వచ్చి ఉప్పాడ డిజైన్ వస్తుంది మేడం. ప్యూర్ పట్టు మీద ఉప్పాడ డిజైన్ వస్తుంది. దీనికి వచ్చేసి కూడా మంచి ఇంక్ బ్లూ కలర్ కి గోల్డ్ కలర్ తీసుకున్నారు మేడం. అందులో కూడా ఒక సెల్ఫ్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తారు మేడం. కొద్దిగా అవుట్ లైన్ వచ్చేసి జరీ అండ్ థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చేస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక లీఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు మేడం. ఒక జస్ట్ కొమ్మలాగా వచ్చేసి అటు సైడ్ లీఫ్ వచ్చేటట్టు డిజైన్ చేస్తారు. సారీ మొత్తం కంప్లీట్ జరీ వర్క్ తోటి డిజైన్ వెళ్తుంది. ఓకే, ఇదే హెవీ లీఫ్ డిజైన్ అనేది సారీ మొత్తం కంటిన్యూషన్ అవుతుంది మేడం. కిందకి వచ్చేటప్పటికి ఈ థ్రెడ్ వీవింగ్ అనేది టెంపుల్ వర్క్ లాగా డిజైన్ తీసుకున్నారు మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద టెంపుల్ డిజైన్ ఇచ్చేస్తున్నారు. సేమ్ బార్డర్ అనేది యాస్టేజ్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే జరీ వర్క్ తోటి ఫుల్ ఓవరాల్ వెళ్తుంది మేడం. కంటిన్యూషన్ వెళ్తుంది. స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. సో పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. మంచి గోల్డ్ కలర్ లాగా డిజైన్ తీసుకున్నాం మేడం. అందులో కూడా లీఫ్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు. హైలైట్ చేస్తాం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేసి 2 సైజ్ బార్డర్ అనేది కంటిన్యూ ఇచ్చేస్తున్నాం. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్ ఇది వచ్చి మనకి ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. మనకి 4700 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 4700 రూపీస్ కి ప్యూర్ పట్టులోని ఈ సారీ అయితే. ఈ సారీ వచ్చి మంచి బనారస్ టిష్యూ వస్తుంది మేడం. చాలా రిచ్ గా వస్తుంది మేడం సారీ. ఈ సారీ కూడా మంచి స్పెషల్ గా ఉంటుంది మేడం. ఇది కంప్లీట్ వచ్చి టిష్యూ వీవింగ్ తో చేస్తారు మేడం. బనారస్ లో టిష్యూ మీద చేస్తారు. దీనికి వచ్చేసి పైన మొత్తం ఒక గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక జరీ వీవింగ్ నేసుకుంటూ అందులో కూడా ఒక లతల్ లాగా డిజైన్ చేస్తారు మేడం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద బుటీ స్టైల్ లాగా క్రియేట్ చేస్తున్నారు. ఈ ఫ్లవర్ మాత్రమే మన మీనా వర్క్ తో డిజైన్ చేస్తున్నారు. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ లాగే వెళ్తుంది మేడం. చాలా లైట్ వెయిట్ వస్తుంది. చాలా గ్రాండ్ గా ఉంటుంది. సేమ్ బార్డర్ కూడా కింద సేమ్ అదే బార్డర్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. కొద్దిగా క్రియేషన్ మేడం, కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట స్టైల్. సో టిష్యూ మీద ఇదంతా వచ్చేసరికి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ బ్రైట్ గా కూడా ఉంది ఫ్లవర్స్ అన్ని కూడా. సో సారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది మేడం. మనం పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ బార్డర్ అనేది కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు మేడం. సేమ్ గోల్డ్ అనేది హైలైట్ తీసుకుంటూ కొంచెం బిగ్ బార్డర్ లా తీసుకొని హైలైట్ చేస్తారు మేడం. ఓకే. జస్ట్ దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు మేడం. దీనికి సో సారీ మొత్తం డిజైన్ ఉంటుంది కాబట్టి ఫుల్ వచ్చేస్తుంది మేడం. మనం బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. సో ఇది కూడా మనకి టిష్యూ మిక్స్ కాబట్టి మంచి షైనింగ్ గా ఉంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ టిష్యూలోనే మనకి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. yes మేడం. ఇందులో డిఫరెంట్ ఐటమ్ మనకు కలర్స్ గాని కాంబినేషన్స్ గాని దొరుకుతాయి. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 3900 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 3900 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ప్యూర్ సిల్క్ కోట మేడం. చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ సారీ అనమాట. చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్. దీనికి వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ అనేది బార్డర్ అనేది ఇస్తున్నాం మేడం. అందులో కూడా మంచి సాటిన్ కలర్ పట్టు మీద ఒక పింక్ కలర్ లాగా చేసి అందులో జరీ లైన్స్ కూడా ఇచ్చేస్తున్నాం అనమాట. శారీ మొత్తం ఏంటంటే పుల్కా డాట్స్ మీద వెళ్తుంది మేడం. మంచి సిల్క్ కోట ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మేడం. ప్యూర్ సిల్క్ కోట మీన్స్ పట్టు మీద వస్తుంది అనమాట. మంచి జరీ వర్క్ తోటి ఇది డిజైన్ చేస్తున్నాం. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ బుటీస్ ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది. అండ్ సేమ్ బార్డర్ అనేది పింక్ బార్డర్ కూడా సేమ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ బుటీ యాస్టేజ్ ఇలాగే హైలైట్ అవుతుంది. అండ్ 2 బార్డర్స్ అన్న కూడా హైలైట్ అవుతుంది. ఇందులో పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చేస్తుంది మేడం. చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. ఒక జరీ బార్డర్ లాగా ఇచ్చేసి సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ప్లెయిన్ బ్లౌజ్.
సో సేమ్ ఆరెంజ్ షేడ్ లోనే ప్లేన్ తీసుకున్నాం, 2 సైడ్స్ బార్డర్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. దీంతో కొద్దిగా పింక్ కలర్ ఏదైనా డిజైన్ బ్లౌజ్ గానే వేసుకుంటే చాలా హైలైట్ చాలా ఉంటుంది. బాగుంటుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ yes అవైలబుల్ మేడం, ఇందులో మనకు 5-6 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి. సారీ దీని కాస్ట్ వచ్చి 3200 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే 3200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి ప్యూర్ పట్టు మీద టిష్యూ వీవింగ్ మీద చేస్తున్నారు మేడం. దీనికి ఈ సారీ కూడా మంచి స్పెషల్ సారీగా చెప్పుకోవాలి, చాలా స్పెషల్ గా యూనిక్ గా కూడా ఉంది. ఎస్ మేడం, దీనికి వచ్చేసి కూడా పైన వచ్చి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ జరీ వీవింగ్ తో నేస్తూ ఈ గ్యాప్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు మేడం. కొద్దిగా ఫ్లవర్ డిజైన్ అనేది ఒక దగ్గర మాత్రం జరీ వర్క్ రాదు మేడం, అది కంప్లీట్ వీవింగ్ స్పెషల్ అనమాట. ఇది కంప్లీట్ అవుట్ లైన్ అంతా కూడా మనకు ప్లెయిన్ లాగా డిజైన్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ సారీ కట్టుకున్నప్పుడు ఏంటంటే షైనింగ్ అవుతూ ఉంటుంది, ఈ ఫ్లవర్స్ అనేది కూడా హైలైట్ అవుతుంటుంది. మొత్తం సారీ అంతా కంటిన్యూషన్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ ఇలాగే వెళ్తుంది మేడం. సేమ్ కింద బార్డర్ కూడా మనం జరీ వర్క్ ఇస్తున్నాం అనమాట, జరీ బార్డర్ కూడా క్రియేట్ చేసేస్తున్నారు. సారీ కూడా ఏంటంటే స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది మేడం. ఈ టిష్యూ మీద వచ్చేటప్పటికి చాలా మంది ఏంటంటే వెయిట్ అవుతుందేమో, ఫాలింగ్ స్టిఫ్ ఉంటుందేమో అనుకుంటారు, కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది, ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. సో దీనికి పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా బాగా క్రియేట్ చేస్తారు మేడం. మంచి ప్లెయిన్ కలర్ మీద డిజైన్ తీసుకున్నాం మేడం. అందులో కూడా యాంటిక్ స్టైల్ లాగా జరీ వీవింగ్ లాగా బుట్టి స్టైల్ ఇస్తున్నారు మేడం. యాక్చువల్ గా బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం, ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. సేమ్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూషన్ చేస్తాం మేడం. చాలా కంఫర్ట్ గా, చాలా ఈజీగా ఉంటుంది మేడం. క్యారీగా ఈజీ క్యారీ చేయొచ్చు అన్నమాట. సారీ ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ yes మేడం, ఇందులో మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి. సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 4100 రూపీస్ లో 100 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే 4100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది yes మేడం. ఈ ప్రోగ్రామ్ లో చూపించే ప్రతి సారీ మేము వాట్సాప్ చేస్తాం మేడం. మాకు తిరిగి మాకు ఏదైతే నచ్చిన సారీస్ మాకు వాట్సాప్ పెడతారో త్రూఅవుట్ ఇండియాలో మేము ఎక్కడైనా కొరియర్ చేస్తాం. ఓకే నెక్స్ట్ సారీ చూసేద్దామా. ప్యూర్ బనారస్ చందేరి సిల్క్ అంటారు మేడం, చాలా బాగుంటుంది ఇది కూడా క్రియేషన్. ఇది వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నాం మేడం. ఈ పైన వచ్చేసి ఇదంతా కంప్లీట్ థ్రెడ్ బార్డర్ మీద డిజైన్ చేస్తున్నారు మేడం. మంచి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ మీద క్రియేట్ చేస్తారు. అవుట్ లైన్ నుంచి ఒక క్రీమ్ కలర్ తోటి చేస్తున్నారు. సారీ అంతా కంప్లీట్ ఇక్కత్ డిజైన్ మీద ప్రింట్ చేస్తున్నారు. ఇదంతా ప్రింటెడ్ స్టైల్ మీద వస్తుంది అనమాట. మంచిగా వైట్ కలర్ బేసిక్ తీసుకొని క్రీమ్ బేసిక్ మీద డార్క్ అండ్ లైట్ గ్రీన్ తోటి డిజైన్ తీస్తారు. కింద బార్డర్ కూడా చాలా హైలైట్ చేస్తున్నారు. కొద్దిగా డబుల్ బార్డర్ లాగా లైట్ గ్రీన్ తీసుకుని కింద బార్డర్ జరీ వర్క్ తోటి ఫిల్ చేస్తారు. చాలా హైలైట్ గా ఉంటుంది మేడం సారీ, చాలా హైలైట్ గా ఉంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ హైలైట్ అండ్ బార్డర్ కూడా మనకి హైలైట్ అవుతుంది. ఓకే దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి మనం జరీ వర్క్ తోటి డిజైన్ తీసుకున్నాం మేడం. ఓకే సో సింపుల్ గా జరీ వర్క్ తోనే హైలైట్ చేస్తాం. ఇదంతా బ్యాక్గ్రౌండ్ క్రీమ్ కలర్ తీసుకున్నాం అన్నమాట. సో బ్లౌజ్ మాత్రం ప్రింటెడ్ బ్లౌజ్ తీసుకున్నాం, స్మాల్ ప్రింట్ డిజైన్ తీసుకున్నాం. సేమ్ క్రీమ్ బ్యాక్గ్రౌండ్ మీద గ్రీన్ డాట్స్ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఓకే సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం, స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది అన్నమాట. ఓకే దీనిలో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ yes మేడం, ఇందులో మనకు 3 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి. సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 1550 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే సో ఓన్లీ 1550 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం, ఇది చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట. ప్యూర్ పట్టు మీద షిబోరి ప్రింట్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు మేడం. దీనికి వచ్చేసి పైన కంప్లీట్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నారు మేడం. సారీ మొత్తం ఏంటంటే మంచి షిబోరి కలర్ మీద మంచి మస్టర్డ్ తీసుకున్నాం, మంచి మ్యాంగో మస్టర్డ్ డిజైన్ తీసుకున్నాం, బ్రైట్ మస్టర్డ్. అందులో కూడా మిడిల్ లో వచ్చేటప్పటికి మళ్ళీ గ్రీన్ కలర్ అనేది డై చేస్తున్నారు మేడం. ఇదంతా కంప్లీట్ డైయింగ్ మీద వస్తుంది మేడం. టోటల్ హ్యాండ్ ప్రింట్ అంటున్నారు మేడం దీన్ని. సారీ మొత్తం మిడిల్ లో వచ్చేటప్పటికి గ్రీన్ వస్తుంది. సో కిందకి వచ్చేటప్పటికి కూడా సేమ్ మస్టర్డ్ అనేది ఇచ్చేస్తున్నాం. న్యూ మోడల్ మేడం, చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ కింద బార్డర్ కూడా సేమ్ గోల్డ్ బార్డర్ అనేది యాస్టీజ్ ఇచ్చేస్తున్నాం. సో పట్టులే చాలా డిఫరెంట్ స్టైల్ మేడం. ప్యూర్ పట్టు మీద ఇట్లాంటి డిజైన్ అనేది చాలా రేర్ గా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనం రెగ్యులర్ కాంబినేషన్స్ చూస్తుంటాం కానీ చాలా డిఫరెంట్ డిజైన్ అండ్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. సారీ మొత్తం కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది, స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. ఓకే సో పళ్ళుకి వచ్చేటప్పటికి మనం రెడ్ కలర్ అనేది తీసుకున్నాం మేడం. ఓకే సో బార్డర్స్ లో కూడా మనం కాంట్రాస్ట్ రెడ్ తీసుకున్నాం. సో మన పళ్ళులో పళ్ళులో కూడా జరీ వీవింగ్ తోటి కొంచెం రిచ్ లాగా తీసుకున్నాం మేడం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ప్లెయిన్ రెడ్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ తీసుకొని కడ్డీ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే చాలా ఈజీగా ఉంటుంది మేడం, చాలా బాగుంటుంది. దీనికైతే బ్లౌజ్ కొద్దిగా ఈజీ కొద్దిగా డిఫరెంట్ గా కొన్ని కుట్టించుకోవాలి, చాలా బాగుంటుంది. ఓకే ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ yes మేడం, ఇందులో మనకి 4 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ 3500 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. 3500 రూపీస్ కి ఈ డిఫరెంట్ మనకి పట్టులోని వెరైటీ అయితే అవైలబుల్ ఉంది. మరి చూడడానికి చాలా బాగుంది కాబట్టి ఇందులో వేరే ఏదైనా కలర్ మ్యానిక్విన్ కి కట్ చేద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ చూసాం. ఇప్పుడైతే ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో శారీ కట్టి చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నారు. మంచి బ్లూ షేడ్ లోనే గోల్డ్ మిక్స్ అవుతూ మనకి కడ్డీ బార్డర్ అన్నది ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే ఒక హాఫ్ అంతా కూడా ఎల్లో మీద మనకి షిబోరి ప్రింట్ ఉంటుంది బ్లూతో, అండ్ ఇంకో హాఫ్ అంతా కూడా పింక్ మీద కూడా షిబోరి ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మళ్ళీ కిందకి వచ్చేసరికి మనకి బార్డర్ ఎల్లో అండ్ ఈ కడ్డీ బార్డర్ అనేది హైలైట్ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ శారీ మొత్తం కూడా ఇలా కలర్
కలర్ కాంబినేషన్తోనే ఈ 2 బార్డర్స్తోనే కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్లో చూసుకుంటే మనకి క్లియర్గా డిజైన్ అనేది తెలుస్తుంది. మనకి ఒక పార్ట్ అంతా కూడా ఎల్లో ఉండి దాని మీద ప్రింట్ అనేది హైలైట్ అవుతూ నెక్స్ట్ పింక్ అనేది హైలైట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనకి ఎల్లో అనేది హైలైట్ అవుతూ మనకి 3 వేరియేషన్స్ క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఆ కింద కూడా మనం పైన ఏదైతే బార్డర్ చూస్తామో అదే బార్డర్ మనకి యాస్ట్రీస్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు, బ్లూ కలర్ తోనే ఫినిషింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా గోల్డ్ మిక్స్ అవడం వల్ల మంచి షైనీగా ఉంది పళ్ళు కూడా. బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు, మొత్తం అంతా బార్డర్స్ అంతా బ్లూ మిక్స్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా బ్లూ తీసుకొని ఇటు అటు కూడా కడ్డీ బార్డర్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతుంది. సో ఇది మనం చిన్న ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటుంది, లేదా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ వచ్చి మేడం మంచి బనారస్ టిష్యూ వస్తుంది మేడం, చాలా రిచ్గా వస్తుంది మేడం సారీ. ఈ సారీ కూడా మంచి స్పెషల్గా ఉంటుంది మేడం. ఇది కంప్లీట్ వచ్చి టిష్యూ వీవింగ్తో చేస్తారు మేడం, బనారస్లో టిష్యూ మీద చేస్తారు. దీనికి వచ్చేసి పైన మొత్తం ఒక గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక జరీ వీవింగ్ నేసుకుంటూ అందులో కూడా ఒక లతల్లాగా డిజైన్ చేస్తారు మేడం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద బుటీ స్టైల్ లాగా క్రియేట్ చేస్తున్నారు. ఈ ఫ్లవర్ మాత్రమే మనం మీనా వర్క్ తో డిజైన్ చేస్తున్నారు. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ లాగే వెళ్తుంది మేడం, చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. సేమ్ బార్డర్ కూడా కింద సేమ్ అదే బార్డర్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. కొద్దిగా క్రియేషన్ మేడం, కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట స్టైల్. సో టిష్యూ మీద ఇదంతా వచ్చేసరికి కల్లా చాలా గ్రాండ్ లుక్, చాలా గ్రాండ్ లుక్ అండ్ బ్రైట్ గా కూడా ఉంది ఫ్లవర్స్ అన్ని కూడా. సో సారీ మొత్తం ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది మేడం. మనం పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ బార్డర్ అనేది కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు మేడం. సేమ్ గోల్డ్ అనేది హైలైట్ తీసుకుంటూ కొంచెం బిగ్ బార్డర్ లా తీసుకొని హైలైట్ చేస్తారు మేడం. ఓకే, జస్ట్ దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు మేడం. దీనికి సో సారీ మొత్తం డిజైన్ ఉంటుంది కాబట్టి ఫుల్ వచ్చేస్తుంది మేడం. మనం బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. సో ఇది కూడా మనకి టిష్యూ మిక్స్ కాబట్టి మంచి షైనింగ్ గా ఉంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ టిష్యూలోనే మనకి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. yes మేడం, ఇందులో డిఫరెంట్ ఐటమ్ మనకు కలర్స్ గాని కాంబినేషన్స్ గాని దొరుకుతాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 3900 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 3900 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ప్యూర్ సిల్క్ కోట మేడం, చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ సారీ అనమాట, చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్. దీనికి వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ అనేది బార్డర్ అనేది ఇస్తున్నాం మేడం. అందులో కూడా మంచి సాటిన్ కలర్ పట్టు మీద ఒక పింక్ కలర్ లాగా చేసి అందులో జరీ లైన్స్ కూడా ఇచ్చేస్తున్నాం అనమాట. శారీ మొత్తం ఏంటంటే పొల్కా డాట్స్ మీద వెళ్తుంది మేడం, మంచి సిల్క్ కోట ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మేడం. ప్యూర్ సిల్క్ కోట మీన్స్ పట్టు మీద వస్తుంది అనమాట. మంచి జరీ వర్క్ తోటి ఇది డిజైన్ చేస్తున్నాం. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ బుటీస్ ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది. అండ్ సేమ్ బార్డర్ అనేది పింక్ బార్డర్ కూడా సేమ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ బుటీ యాస్టీజ్ ఇలాగే హైలైట్ అవుతుంది అండ్ 2 బార్డర్స్ అన్న కూడా హైలైట్ అవుతుంది. ఇందులో పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చేస్తుంది మేడం, చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం, ఒక జరీ బార్డర్ లాగా ఇచ్చేసి సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం, ప్లెయిన్ బ్లౌజ్. సో సేమ్ ఆరెంజ్ షేడ్ లోనే ప్లెయిన్ తీసుకున్నాం. 2 సైడ్స్ బార్డర్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. దీంతో కొద్దిగా పింక్ కలర్ ఏదైనా డిజైన్ బ్లౌజ్ గానే వేసుకుంటే చాలా హైలైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ yes మేడం, ఇందులో మనకు 5-6 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి, ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 3200 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 3200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ప్యూర్ పట్టు మీద టిష్యూ వీవింగ్ మీద చేస్తున్నారు మేడం. దీనికి ఈ సారీ కూడా మంచి స్పెషల్ సారీగా చెప్పుకోవాలి, చాలా బాగుంది, యూనిక్ గా కూడా ఉంది. yes మేడం. దీనికి వచ్చేసి కూడా పైన వచ్చి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ జరీ వీవింగ్ తో నేస్తూ ఈ గ్యాప్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు మేడం. కొద్ది ఫ్లవర్ డిజైన్ అనేది దగ్గర మాత్రం జరీ వర్క్ రాదు మేడం, అది కంప్లీట్ వీవింగ్ స్పెషల్ అనమాట. ఇది కంప్లీట్ అవుట్ లైన్ అంతా కూడా మనకు ప్లెయిన్ లాగా డిజైన్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ సారీ కట్టుకున్నప్పుడు ఏంటంటే షైనింగ్ అవుతూ ఉంటుంది, ఈ ఫ్లవర్స్ అనేది కూడా హైలైట్ అవుతుంటుంది. మొత్తం సారీ అంతా కంటిన్యూషన్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ ఇలాగే వెళ్తుంది మేడం. సేమ్ కింద బార్డర్ కూడా మనం జరీ వర్క్ ఇస్తున్నారు అనమాట, జరీ బార్డర్ కూడా క్రియేట్ చేసేస్తున్నారు. సారీ కూడా ఏంటంటే స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది మేడం. ఈ టిష్యూ మీద వచ్చేటప్పటికి చాలా మంది ఏంటంటే వెయిట్ అవుతుందేమో, ఫాలింగ్ స్టిఫ్ ఉంటుందేమో అనుకుంటుంది, కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది, ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. సో దీనికి పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా బాగా క్రియేట్ చేస్తారు మేడం. మంచి ప్లెయిన్ కలర్ మీద డిజైన్ తీసుకున్నాం మేడం, అందులో కూడా యాంటిక్ స్టైల్ లాగా జరీ వీవింగ్ లాగా బుటీ స్టైల్ ఇస్తున్నారు మేడం. యాక్చువల్ గా బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం, ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. సేమ్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూషన్ చేస్తాం మేడం. చాలా కంఫర్ట్ గా, చాలా ఈజీగా ఉంటుంది మేడం, క్యారీగా ఈజీ క్యారీ చేయొచ్చు అనమాట. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ yes మేడం, ఇందులో మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి, సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 4100 రూపీస్ లో 100 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 4100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది yes మేడం. ఈ ప్రోగ్రామ్ లో చూపించే ప్రతి సారీ మేము వాట్సాప్ చేస్తాం మేడం. మాకు తిరిగి మాకు ఏదైతే నచ్చిన సారీస్ మాకు వాట్సాప్ పెడతారో త్రూఅవుట్ ఇండియాలో మేము ఎక్కడైనా కొరియర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? ప్యూర్ బనారస్ చందేరి సిల్క్ అంటారు మేడం, చాలా బాగుంటుంది. ఇది కూడా క్రియేషన్, ఇది వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నాం.
తీసుకున్నాను మేడం. ఈ పైన వచ్చేసి ఇదంతా కంప్లీట్ థ్రెడ్ బార్డర్ మీద డిజైన్ చేస్తున్నాను మేడం. మంచి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ మీద క్రియేట్ చేస్తారు. అవుట్లైన్ నుంచి ఒక క్రీమ్ కలర్ తోటి చేస్తున్నారు. శారీ అంతా కంప్లీట్ ఇక్కత్ డిజైన్ మీద ప్రింట్ చేస్తున్నారు. ఇదంతా ప్రింటెడ్ స్టైల్ మీద వస్తుంది అనమాట. మంచిగా వైట్ కలర్ బేసిక్ తీసుకొని క్రీమ్ బేసిక్ మీద డార్క్ అండ్ లైట్ గ్రీన్ తోటి డిజైన్ తీస్తారు. కింద బార్డర్ కూడా చాలా హైలైట్ చేస్తున్నారు. కొద్దిగా డబుల్ బార్డర్ లాగా లైట్ గ్రీన్ తీసుకుని కింద బార్డర్ జరీ వర్క్ తోటి ఫిల్ చేస్తారు. చాలా హైలైట్ గా ఉంటుంది మేడం సారీ. చాలా హైలైట్ గా ఉంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ హైలైట్ అండ్ బార్డర్ కూడా మనకి హైలైట్ అవుతుంది. ఓకే, దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి మనం జరీ వర్క్ తోటి డిజైన్ తీసుకున్నాం మేడం. ఓకే, సో సింపుల్ గా జరీ వర్క్ తోనే హైలైట్ చేసాం. ఇదంతా బ్యాక్గ్రౌండ్ క్రీమ్ కలర్ తీసుకున్నాం అన్నమాట. సో బ్లౌజ్ మాత్రం ప్రింటెడ్ బ్లౌజ్ తీసుకున్నాం. స్మాల్ ప్రింట్స్ డిజైన్ తీసుకున్నాం. సేమ్ క్రీమ్ బ్యాక్గ్రౌండ్ మీద గ్రీన్ డాట్స్ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఓకే, సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం. స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది అన్నమాట. ఓకే, దీనిలో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. yes మేడం, ఇందులో మనకు 3 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 1550 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ 1550 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. ఇది చాలా బాగుంటుంది మేడం. చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట. ప్యూర్ పట్టు మీద షిబోరి ప్రింట్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు మేడం. దీనికి వచ్చేసి పైన మొత్తం కంప్లీట్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నారు మేడం. శారీ మొత్తం ఏంటంటే మంచి షిబోరి కలర్ మీద మంచి మస్టర్డ్ తీసుకున్నాం. మంచి మ్యాంగో మస్టర్డ్ డిజైన్ తీసుకున్నాం. బ్రైట్ మస్టర్డ్. అందులో కూడా మిడిల్ లో వచ్చేటప్పటికి మళ్ళీ గ్రీన్ కలర్ అనేది డై చేస్తున్నారు మేడం. ఇదంతా కంప్లీట్ డైయింగ్ మీద వస్తుంది మేడం. అంతా టోటల్ హ్యాండ్ ప్రింట్ అంటున్నారు మేడం. దీన్ని శారీ మొత్తం మిడిల్ లో వచ్చేటప్పటికి గ్రీన్ వస్తుంది. సో కిందకి వచ్చేటప్పటికి కూడా సేమ్ మస్టర్డ్ అనేది ఇచ్చేస్తున్నాం. న్యూ మోడల్ మేడం, చాలా బాగుంటుంది అనమాట. కింద బార్డర్ కూడా సేమ్ గోల్డ్ బార్డర్ అనేది యాస్టీజ్ ఇచ్చేస్తున్నాం. పట్టులే చాలా డిఫరెంట్ స్టైల్ మేడం. ప్యూర్ పట్టు మీద ఇలాంటి డిజైన్ అనేది చాలా రేర్ గా క్రియేట్ చేస్తారు. ఎప్పుడు మనం రెగ్యులర్ కాంబినేషన్స్ చూస్తుంటాం, కానీ చాలా డిఫరెంట్ డిజైన్ అండ్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. సారీ మొత్తం కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. ఓకే, సో పళ్ళుకి వచ్చేటప్పటికి మనం రెడ్ కలర్ అనేది తీసుకున్నాం మేడం. ఓకే, సో బార్డర్స్ లో కూడా మనం కాంట్రాస్ట్ రెడ్ తీసుకున్నాం. సో మన పళ్ళులో పళ్ళులో కూడా జరీ వీవింగ్ తోటి కొంచెం రిచ్ లాగా తీసుకున్నాం మేడం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ప్లెయిన్ రెడ్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ తీసుకొని కడ్డీ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది మేడం. చాలా బాగుంటుంది. దీనికైతే బ్లౌజ్ కొద్దిగా ఈజీ కొద్దిగా డిఫరెంట్ గా కుట్టించుకోవాలి. చాలా బాగుంటుంది. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ yes మేడం. ఇందులో మనకి 4 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 3500 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. 3500 రూపీస్ కి ఈ డిఫరెంట్ మనకి పట్టులోని వెరైటీ అయితే అవైలబుల్ ఉంది. మరి చూడడానికి చాలా బాగుంది కాబట్టి ఇందులో వేరే ఏదైనా కలర్ మ్యానిక్విన్ కి కట్ చేద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ చూసాం. ఇప్పుడైతే ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో శారీ కట్ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నారు. మంచి బ్లూ షేడ్ లోనే గోల్డ్ మిక్స్ అవుతూ మనకి కడ్డీ బార్డర్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే ఒక హాఫ్ అంతా కూడా ఎల్లో మీద మనకి షిబోరి ప్రింట్ ఉంటుంది బ్లూతో, అండ్ ఇంకో హాఫ్ అంతా కూడా పింక్ మీద కూడా షిబోరి ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మళ్ళీ కిందకి వచ్చేసరికి మనకి బార్డర్ ఎల్లో అండ్ ఈ కడ్డీ బార్డర్ అనేది హైలైట్ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ శారీ మొత్తం కూడా ఇలా కలర్ కాంబినేషన్ తోనే ఈ 2 బార్డర్స్ లోనే కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ లో చూసుకుంటే మనకి క్లియర్ గా డిజైన్ అనేది తెలుస్తుంది. మనకి ఒక పార్ట్ అంతా కూడా ఎల్లో ఉండి దాని మీద ప్రింట్ అనేది హైలైట్ అవుతూ నెక్స్ట్ పింక్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎల్లో అనేది హైలైట్ అవుతూ మనకి 3 వేరియేషన్స్ క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఆ కింద కూడా మనం పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి యాస్టీస్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. బ్లూ కలర్ తోనే ఫినిషింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా గోల్డ్ మిక్స్ అవడం వల్ల మంచి షైనీగా ఉంది పళ్ళు కూడా. బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. మొత్తం అంతా బార్డర్స్ అంతా బ్లూ మిక్స్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా బ్లూ తీసుకొని ఇటు అటు కూడా కడ్డీ బార్డర్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతుంది. సో ఇది మనం చిన్న ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటుంది, లేదా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ వచ్చింది మేడం. మంచి బాగల్పూరి ప్రింటెడ్ ఐటమ్ మేడం. ఇది కూడా చాలా రిచ్ గా ఉంటుంది. ఈజీగా ఫాలింగ్ మెటీరియల్ మేడం. దీనికి కూడా పైన ఒక జుట్టు బార్డర్ అనేది ఇస్తున్నారు మేడం. కలర్ కాంబినేషన్ వచ్చేసి షోల్డర్ పార్ట్ మాత్రం ఆరెంజ్ కలర్ డిజైన్ అనేది ప్రింట్ ఇస్తున్నారు మేడం. అందులో కూడా ఒక వైట్ ప్రింట్ అనేది ఇచ్చేస్తున్నాం. ఒక వైట్ ఫ్లవర్ బంచ్ అనేది తీసుకున్నాం మేడం. బేసిక్ కూడా మంచి షిబోరి డిజైన్ లాగా క్రియేట్ చేశారు. సెల్ఫ్ ప్రింట్ లాగా డిజైన్ తీసుకున్నాం మేడం. ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే ఆరెంజ్ కలర్ వస్తుంది మేడం. రిమైనింగ్ అంతా ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేసి పైన అంతా చిన్న బ్లాక్ కలర్ తీసుకున్నాం మేడం. బేసిక్ అంతా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ తీసుకున్నాం మేడం. దానికి ఒక రోజా ఫ్లవర్ ప్రింట్స్ ఇస్తున్నాం మేడం. మంచి ఫ్లవర్ ప్రింట్ ఇస్తున్నాం అనమాట. కిందకి వచ్చేటప్పటికి దీనికి హెవీగా చేస్తున్నాం మేడం. ఈ ప్రింటెడ్ స్టైల్ అనేది హెవీగా తీసుకున్నాం అనమాట. మంచి రోజ్ ఫ్లవర్స్ అని హెవీగా తీసుకొని, సో బ్లాక్ కి మనకి రెడ్ కాంబినేషన్ వచ్చి రోజ్ ఫ్లవర్స్ వస్తే చాలా హైలైట్ ఉంటుంది మేడం. సో సారీ మొత్తం కూడా రిమైనింగ్ అంతా కూడా మనకి కంప్లీట్ ఇలాగే వచ్చేస్తుంది. బ్లౌజ్ మాత్రం కూడా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి మనం జూట్ అనేది కంటిన్యూ ఈ షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆరెంజ్ అండ్ ఈ ఫ్లవర్స్ అనేది కొద్దిగా హెవీగా వస్తుంది. హెవీ అవుతుంది. అండ్ పళ్ళు మనకి
వేరియేషన్ కోసం ఆరెంజ్ నుంచి మళ్ళీ బ్లాక్ తీసుకున్నాం మేడం. మంచి దాంట్లో కూడా పెద్ద ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు మేడం. చాలా ఈజీ. జూట్ బార్డర్ అనేది 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు యూత్ వాళ్ళందరికీ కూడా ఇవి చాలా బాగుంటాయి. పార్టీస్ వేర్ వాటన్నిటి కూడా హైలైట్ అవుతుంది. సో ఇందులో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇందులో ప్రింట్స్ మీకు డిఫరెంట్ ప్రింట్స్ దొరుకుతుంది. ఓకే అండి. సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 875 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ 875 రూపీస్ కి మనకి డిజైనర్ వేర్ పార్టీ వేర్ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, ఈ రీజనబుల్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు పార్టీ వేర్ కానీ, రెగ్యులర్ వేర్ కానీ, పట్టులో కానీ, వెడ్డింగ్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనకి సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి పార్టీ వేర్ మేడం, మంచి షిఫాన్ క్లాత్ మీద తీసుకున్నారనమాట. మంచి పింక్ కలర్ మేడం, చాలా బాగుంటుంది. దీని కూడా ఏంటంటే పైన వచ్చేసి ఒక గోల్డ్ కలర్ అండ్ జరీ వీవింగ్ తో వచ్చేటట్టు 2 టైప్ ఆఫ్ బార్డర్ తీసుకున్నారు మేడం. సారీ మొత్తం ఏంటంటే షోల్డర్ అంతా మీకు సింపుల్ గా ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నారు మేడం. కింద బార్డర్ అనేది కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేస్తారు. మంచి నెట్టెడ్ క్లాత్ మీద మంచి జరీ వర్క్ లాగా ఫిల్ చేస్తారు. మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని హైలైట్ చేస్తారు మేడం. సేమ్ బార్డర్ కూడా యాస్టిస్ కంటిన్యూషన్ ఇచ్చేసారు. సారీ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ అంతా ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది మేడం. షోల్డర్ మీదకి వచ్చేటప్పటికి షిఫాన్ వస్తుంది, కుర్చీలకు వచ్చేటప్పటికి జార్జెట్ డిజైన్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి డిజైన్ కూడా చాలా హెవీగా చేసుకున్నారు మేడం. మంచి జార్జెట్ మీద హెవీ డిజైన్ లాగా ఇట్లా క్రియేట్ చేశారు. సో ఒక ఫ్లవర్స్ డిజైన్ లాగా తీసుకుంటూ జరీ ఫ్లవర్స్ తీసుకొని అదే ఆల్టర్నేటివ్ గా మనకి అలాగే చేస్తారు. సేమ్ బార్డర్ కూడా యాస్టిస్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఆ బార్డర్ అనేది యాస్టిస్ మనకి కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి ఇంకా హెవీగా డిజైన్ చేశారు. సారీ అంతా కంటిన్యూషన్ ఎలా అవుతుంది మేడం, స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. అండ్ బ్లౌజ్ కి వచ్చేప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నారు. జూట్ గోల్డెన్ జూట్ ఇస్తున్నారు. చాలా బాగుంటుంది మేడం. సారీ కూడా చాలా ఈజీ క్యారీ చేయొచ్చు. అండ్ కలర్ అన్నది ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు, పింక్ కాంబినేషన్ లో. సో ఈ సారీ కాస్ట్ 2100 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, 2100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి డిజైనర్ సారీ మేడం, మంచి ఇంక్ బ్లూ కలర్ తీసుకున్నాము. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ మీకు వచ్చి సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. క్రేప్ సాటిన్ అంటారు యాక్చువల్గా. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. దీనికి కూడా ఏంటంటే పైన షోల్డర్ అంతా వచ్చేసి మాకు సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు ఫిల్అప్ చేశారనమాట. అందులో కూడా మళ్ళీ స్టోన్ టచ్ అప్ లో కొద్దిగా క్రియేషన్ చేశారు. సారీ అంత ఏంటంటే షోల్డర్ పార్ట్ వచ్చేటికి ప్లెయిన్ డిజైన్ అనేది చాలా షైనింగ్ లాగా వచ్చేస్తుంది మేడం. కింద సేమ్ బార్డర్ కూడా అలాగే యాస్టిస్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. కుర్చీల పార్ట్కి వచ్చేటప్పటికి సమ్ డిజైనర్ వేర్ క్రియేట్ చేస్తారు మేడం. అదంతా క్రేప్ షాటిన్ లాగా కొద్దిగా షైనింగ్ లాగా వస్తుంది మేడం. ఈ కుర్చీలకు వచ్చేటప్పుడు జార్జెట్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు. ఓకే, సో హాఫ్ పార్ట్ అంతా మనకి జార్జెట్ ఇచ్చేస్తున్నారు మేడం. ఈ వర్క్ అంతా చాలా హైలైట్ చేశారు. సో ఇంకా హాఫ్ మనకి 2 డిజైన్స్ క్రియేట్ చేశారు. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద డిజైన్ చేశారు. కిందకి వచ్చేటప్పుడు ప్రింటెడ్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు మేడం. ఓకే, సో బ్లూ కలర్ మీద మనకి ప్రింటెడ్ డిజైన్ చేశారు. సేమ్ యాజ్ ఇట్ బార్డర్ కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తారు. ఓకే, సారీ అంతా కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది. మన షోల్డర్ మీదకి వచ్చేటప్పుడు హెవీగా ఉంటుంది అండ్ షైనింగ్ లాగా వస్తుంది. కుర్చీల మీద వచ్చేసరికి మనకి డిఫరెంట్ వర్క్ ఉంటుంది. అండ్ మనం బ్లౌజ్ చూసినట్టయితే సేమ్ గోల్డ్ బార్డర్ అండ్ జూట్ బ్లౌజ్ టైప్ ఇచ్చేసారు. సో ఈవినింగ్ టైప్ పార్టీస్ వాటన్నిటికి హైలైట్ అవుతుంది. చాలా హైలైట్ ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి 2100 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 2100 రూపీస్ కి పార్టీ వేర్ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. కోలం కాటన్ అంటారు మేడం, వాషబుల్ ఐటమ్ అనమాట. ఇటువంటి సారీస్ అంటే పెట్టుబడికి వాటికి కూడా చాలా బాగుంటుంది మేడం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. దీనికి వచ్చేసి మంచి వైట్ బేసిక్ తీసుకున్నాం మేడం. అటు మంచి పైన వచ్చేసి మంచి బ్లూ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం మేడం. మంచి వైట్ కలర్ బేసిక్ మీద తీసుకుని కలర్ చెక్స్ అనేది డిజైన్ తీసుకున్నాం. మంచి పింక్ కలర్ చెక్స్ డిజైన్ తీసుకున్నాము. కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ మీద తీసుకున్నాం. పైన వైలెట్ అండ్ కింద గ్రీన్, కింద వచ్చి గ్రీన్ వచ్చేస్తుంది. సారీ మొత్తం కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. చెక్స్ డిజైన్ అనేది కంటిన్యూషన్ వెళ్తుంది. 2 బోర్డర్స్ కంటిన్యూషన్ అవుతుంది మేడం. పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏదైతే బార్డర్స్ చేసామో సేమ్ అదే ఇచ్చేస్తున్నాం మేడం. బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ మీద ఇచ్చేస్తున్నాం. సో బ్లూ కలర్ లోనే కాంట్రాస్ట్ తీసుకొని లైన్స్ అనేది హైలైట్ చేశారు. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉంది. yes మేడం. ఇందులో మనకు వైట్ బేస్ సేమ్ వస్తుంది మేడం. ఇందులో కలర్స్ అనేది 4 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి 550 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఓన్లీ 550 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. మీరు చెప్పినట్టు పెట్టుబడి వాటన్నిటికీ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. అలాగే మనకి గ్రాండ్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ మేడం, ప్యూర్ వాషబుల్ ఐటమ్ అన్నమాట. ఇది ఇటువంటి సారీస్ ఏంటంటే లైట్ వెయిట్ మేడం, చాలా లైట్ వెయిట్, క్లినిక్ లకు కానీ పెట్టుబడి కానీ వాటికి చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి కూడా పైన వచ్చేసి మంచి ఒక క్రీమ్ కలర్ బేస్ మీద బ్లాక్ ప్రింట్ అనేది డిజైన్ తీసుకున్నాం. సారీ మొత్తం ఏంటంటే మల్టీ కలర్ లాగా వెళ్తుంది మేడం. మంచి మెరూన్ తీసుకున్నాం, మళ్ళీ బ్లాక్ తీసుకున్నాం. ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ టెంపుల్ వరకు వచ్చేటట్టు డిజైన్ చేసాం మేడం. ఈ ప్రింటెడ్ లాగా ఇచ్చాం. కిందకి వచ్చేటప్పటికి మిడిల్ లో అంతా మెరూన్ డిజైన్ అనేది హెవీ చేస్తారు అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఇస్ మళ్ళీ టెంపుల్ డిజైన్ లాగా వచ్చేస్తుంది. టెంపుల్ డిజైన్ అండ్ మెరూన్ అండ్ యాజ్ ఇట్ ఇస్ మనకి బ్లాక్ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ లాగా వెళ్తుంది మేడం. ఫుల్ వాషబుల్ ఐటమ్ మేడం, చాలా వాషబుల్ ఐటమ్. మీకు ఇటువంటి చాలా రేట్ కూడా చాలా బాగానే ఉంటుంది. ఓకే, అండ్ మీరు చెప్పినట్టు చక్కగా రెగ్యులర్ వేర్ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండవలసిన వాళ్ళు చక్కగా ఇలాంటి కంఫర్టబుల్ గా చాలా బాగుంటుంది. అండ్ పళ్ళులో కూడా మంచి డిజైనర్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, సో ప్లెయిన్ లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్
డిజైన్ సెల్ఫ్ అనేది డిజైన్ హైలైట్ హైలైట్ అవుతుంది. చేస్తుంది. ఇందులో కూడా మనకి చాలా ప్రింట్స్ అవైలబుల్ ఎస్ మేడం, ఇందులో మన దగ్గర మీకు 30-40 ప్రింట్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ దీని కాస్ట్ మనకు 400 రూపీస్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఓన్లీ 400 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. చక్కగా రెగ్యులర్ వేర్కి, ఆఫీస్ వేర్కి, పెట్టుబడులకి వాటన్నిటికి కూడా ఈ శారీస్ చాలా హైలైట్ అవుతాయి. అండ్ వ్యూవర్స్ చూసారు కదా, ఈ రీజనబుల్ శారీస్ అన్ని కూడా ఈరోజు మనం ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో చూసాం. అండ్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్. ఈ సారీ వచ్చింది మేడం, మంచి బాగల్పూరి ప్రింటెడ్ ఐటమ్ మేడం. ఇది కూడా చాలా రిచ్ గా ఉంటుంది, ఈజీగా ఫాలింగ్ మెటీరియల్ మేడం. దీనికి కూడా పైన ఒక జుడ్డు బార్డర్ అనేది ఇస్తున్నారు మేడం. కలర్ కాంబినేషన్ వచ్చేసి షోల్డర్ పార్ట్ మాత్రం ఆరెంజ్ కలర్ డిజైన్ అనేది ప్రింట్ ఇస్తున్నారు మేడం. అందులో కూడా ఒక వైట్ ప్రింట్ అనేది ఇచ్చేస్తున్నారు. వైట్ ఫ్లవర్ బంచ్ అనేది తీసుకున్నాం మేడం. బేసిక్ కూడా మంచి షిబోరి డిజైన్ లాగా క్రియేట్ చేశారు. సెల్ఫ్ ప్రింట్ లాగా డిజైన్ తీసుకున్నాం. ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే ఆరెంజ్ కలర్ వస్తుంది మేడం. రిమైనింగ్ అంతా ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేసి పైన అంతా చిన్న బ్లాక్ కలర్ తీసుకున్నాం మేడం. బేసిక్ అంతా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ తీసుకున్నాం మేడం. దానికి ఒక రోజా ఫ్లవర్ ప్రింట్స్ ఇస్తున్నాం మేడం. మంచి ఫ్లవర్ ప్రింట్ ఇస్తున్నాం అనమాట. కిందకి వచ్చేటప్పటికి దీనికి హెవీగా చేస్తున్నాం. ఈ ప్రింటెడ్ స్టైల్ అనేది హెవీగా తీసుకున్నాం అనమాట. మంచి రోజ్ ఫ్లవర్స్ అని హెవీగా తీసుకొని, సో బ్లాక్ కి మనకి రెడ్ కాంబినేషన్ వచ్చి రోజ్ ఫ్లవర్స్ వస్తే చాలా హైలైట్ ఉంటుంది మేడం. సో సారీ మొత్తం కూడా రిమైనింగ్ అంతా కూడా మనకి కంప్లీట్ ఇలాగే వచ్చేస్తుంది. బ్లౌజ్ మాత్రం కూడా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి మనం జూట్ అనేది కంటిన్యూ. షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆరెంజ్ అండ్ ఈ ఫ్లవర్స్ అనేది కొద్దిగా హెవీగా వస్తుంది. హెవీ అవుతుంది. అండ్ పళ్ళు మనకి వేరియేషన్ కోసం ఆరెంజ్ నుంచి మళ్ళీ బ్లాక్ తీసుకున్నాం మేడం. మంచి దాంట్లో కూడా పెద్ద ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు మేడం. చాలా జూట్ బార్డర్ అనేది 3 sides కంటిన్యూ అవుతుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు యూత్ వాళ్ళందరికీ కూడా ఇవి చాలా బాగుంటాయి. పార్టీస్ వేర్ వాటన్నిటి కూడా హైలైట్ అవుతుంది. సో ఇందులో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇందులో ప్రింట్స్ మీకు డిఫరెంట్ ప్రింట్స్ దొరుకుతుంది. ఓకే అండి. సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 875 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ 875 రూపీస్ కి మనకి డిజైనర్ వేర్ పార్టీ వేర్ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ రీజనబుల్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు పార్టీ వేర్ కానీ, రెగ్యులర్ వేర్ కానీ, పట్టులో కానీ, వెడ్డింగ్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనకి సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి పార్టీ వేర్ మేడం. మంచి షిఫాన్ క్లాత్ మీద తీసుకున్నారనమాట. మంచి పింక్ కలర్ మేడం, చాలా బాగుంటుంది. దీని కూడా ఏంటంటే పైన వచ్చేసి ఒక గోల్డ్ కలర్ అండ్ జరీ వీవింగ్ తో వచ్చేటట్టు 2 టైప్ ఆఫ్ బార్డర్ తీసుకున్నారు మేడం. సారీ మొత్తం ఏంటంటే షోల్డర్ అంతా మీకు సింపుల్ గా ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నారు మేడం. కింద బార్డర్ అనేది కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేశారు. మంచి నెట్టెడ్ క్లాత్ మీద మంచి జరీ వర్క్ లాగా ఫిల్ చేశారు. మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని హైలైట్ చేస్తారు మేడం. సేమ్ బార్డర్ కూడా యాస్టిస్ కంటిన్యూషన్ ఇచ్చేసారు. సారీ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ అంతా ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది మేడం. షోల్డర్ మీదకి వచ్చేటప్పటికి షిఫాన్ వస్తుంది. కుర్చీలకు వచ్చేటప్పటికి జార్జెట్ డిజైన్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి డిజైన్ కూడా చాలా హెవీగా చేసుకున్నారు మేడం. మంచి జార్జెట్ మీద హెవీ డిజైన్ లాగా ఇట్లా క్రియేట్ చేశారు. సో ఒక ఫ్లవర్స్ డిజైన్ లాగా తీసుకుంటూ జరీ ఫ్లవర్స్ తీసుకొని అదే ఆల్టర్నేటివ్ గా మనకి అలాగే చేస్తారు. సేమ్ బార్డర్ కూడా యాస్టిస్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఆ బార్డర్ అనేది యాస్టిస్ మనకి కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి ఇంకా హెవీగా డిజైన్ చేశారు. సారీ అంతా కంటిన్యూషన్ ఎలా అవుతుంది మేడం, స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నారు. గోల్డ్ జూట్ చాలా బాగుంటుంది మేడం. సారీ కూడా చాలా ఈజీ క్యారీ చేయొచ్చు. అండ్ కలర్ అన్నది ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు, పింక్ కాంబినేషన్ లో. సో ఈ సారీ కాస్ట్ 2100 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 2100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి డిజైనర్ సారీ మేడం. మంచి ఇంక్ బ్లూ కలర్ తీసుకున్నాము. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ మీకు వచ్చి సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. క్రేప్ సాటిన్ అంటారు యాక్చువల్గా. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. దీనికి కూడా ఏంటంటే పైన షోల్డర్ అంతా వచ్చేసి మాకు సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు ఫిల్అప్ చేశారు అనమాట. అందులో కూడా మళ్ళీ స్టోన్ టచ్ అప్ లాగా కొద్దిగా క్రియేషన్ చేశారు. సారీ అంత ఏంటంటే షోల్డర్ పార్ట్ వచ్చేటప్పుడు ప్లెయిన్ డిజైన్ అనేది చాలా షైనింగ్ లాగా వచ్చేస్తుంది మేడం. కింద సేమ్ బార్డర్ కూడా అలాగే యాస్టిస్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. కుర్చీల పార్ట్కి వచ్చేటప్పటికి సమ్ డిజైనర్ వేర్ క్రియేట్ చేస్తారు మేడం. అదంతా క్రేప్ షాటిన్ లాగా కొద్దిగా షైనింగ్ లాగా వస్తుంది మేడం. ఈ కుర్చీలకు వచ్చేటప్పుడు జార్జెట్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు. ఓకే, సో హాఫ్ పార్ట్ అంతా మనకి జార్జెట్ ఇచ్చేస్తున్నారు మేడం. ఈ వర్క్ అంతా చాలా హైలైట్ చేశారు. సో ఇంకా హాఫ్ మనకి 2 డిజైన్స్ క్రియేట్ చేశారు. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద డిజైన్ చేశారు. కిందకి వచ్చేటప్పుడు ప్రింటెడ్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు మేడం. ఓకే, సో బ్లూ కలర్ మీద మనకి ప్రింటెడ్ డిజైన్ చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఇస్ బార్డర్ కూడా కంటిన్యూషన్ చేశారు. ఓకే, సారీ అంతా కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది. మన షోల్డర్ మీదకి వచ్చేటప్పుడు హెవీగా ఉంటుంది అండ్ షైనింగ్ లాగా వస్తుంది. కుర్చీల మీద వచ్చేసరికి మనకి డిఫరెంట్ వర్క్ ఉంటుంది. అండ్ మనం బ్లౌజ్ చూసినట్టయితే సేమ్ గోల్డ్ బార్డర్ అండ్ జూట్ బ్లౌజ్ టైప్ ఇచ్చేసారు.
సో ఈవినింగ్ టైప్ పార్టీస్ వాటన్నిటికీ హైలైట్ అవుతుంది. చాలా highlight ఉంటుంది. Yes, అండ్ madam. ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 2100 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 2100 రూపీస్ కి పార్టీ వేర్ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? కోలం కాటన్ అంటారు మేడం, వాషబుల్ ఐటమ్ అనమాట. ఇటువంటి సారీస్ అంటే పెట్టుబడికి వాటికి కూడా చాలా బాగుంటుంది మేడం, అండ్ చాలా డిఫరెంట్ గా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. దీనికి వచ్చేసి మంచి వైట్ బేసిక్ తీసుకున్నాం మేడం, అటు మంచి పైన వచ్చేసి మంచి బ్లూ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం మేడం. మంచి వైట్ కలర్ బేసిక్ మీద తీసుకుని కలర్ చెక్స్ అనేది డిజైన్ తీసుకున్నాం. మంచి పింక్ కలర్ చెక్స్ డిజైన్ తీసుకున్నాము. కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ మీద తీసుకున్నాం. పైన వైలెట్ అండ్ కింద గ్రీన్, కింద వచ్చి గ్రీన్ వచ్చేస్తుంది. సారీ మొత్తం కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. చెక్స్ డిజైన్ అనేది కంటిన్యూ కంటిన్యూషన్ వెళ్తుంది. టూ బోర్డర్స్ కంటిన్యూ అవుతుంది మేడం. పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏదైతే బార్డర్స్ చేసామో సేమ్ అదే ఇచ్చేస్తున్నాం మేడం. బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ మీద ఇచ్చేస్తున్నాం. సో బ్లూ కలర్ లోనే కాంట్రాస్ట్ తీసుకొని లైన్స్ అనేది హైలైట్ చేస్తాం. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉంది. yes మేడం. ఇందులో మనకు వైట్ బేస్ సేమ్ వస్తుంది మేడం. ఇందులో కలర్స్ అనేది 4 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ దీని కాస్ట్ వచ్చి 550 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఓన్లీ 550 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. మీరు చెప్పినట్టు పెట్టుబడి వాటన్నిటికీ కూడా చాలా బాగుంది, చాలా రీజనబుల్ గా ఉంటుంది. అలాగే మనకి గ్రాండ్ కూడా look ఉంటుంది. yes ma'am. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ మేడం, ప్యూర్ వాషబుల్ ఐటమ్ అన్నమాట. ఇది ఇటువంటి సారీస్ ఏంటంటే లైట్ వెయిట్ మేడం, చాలా లైట్ వెయిట్, క్లినిక్ లకు కానీ పెట్టుబడికి కానీ వాటికి చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి కూడా పైన వచ్చేసి మంచి ఒక క్రీమ్ కలర్ బేస్ మీద బ్లాక్ ప్రింట్ అనేది డిజైన్ తీసుకున్నాం. సారీ మొత్తం ఏంటంటే మల్టీ కలర్ లాగా వెళ్తుంది మేడం. మంచి మెరూన్ తీసుకున్నాం, మళ్ళీ బ్లాక్ తీసుకున్నాం. ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ టెంపుల్ వరకు వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. ఈ ప్రింటెడ్ లాగా ఇచ్చాం. కిందకి వచ్చేటప్పటికి మిడిల్ లో మాత్రం మెరూన్ డిజైన్ అనేది హెవీ చేస్తారు అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఇస్ మళ్ళీ టెంపుల్ డిజైన్ లాగా వచ్చేస్తుంది. టెంపుల్ డిజైన్ అండ్ మెరూన్ అండ్ యాజ్ ఇట్ ఇస్ మనకి బ్లాక్ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ లాగా వెళ్తుంది మేడం. ఫుల్ వాషబుల్ ఐటమ్ మేడం, చాలా వాషబుల్ ఐటమ్. మీకు ఇటువంటి చాలా రేట్ కూడా చాలా బాగానే ఉంటుంది. ఓకే, అండ్ మీరు చెప్పినట్టు చక్కగా రెగ్యులర్ వేర్ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండవలసిన వాళ్ళు చక్కగా ఇలాంటివి కంఫర్టబుల్ గా చాలా ఉంటాయి. బాగుంటుంది. అండ్ పళ్ళులో కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ అనేది డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, సో ప్లెయిన్ లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తుంది. ఇందులో కూడా మనకి చాలా ప్రింట్స్ అవైలబుల్ yes మేడం. ఇందులో మన దగ్గర మీకు 30-40 ప్రింట్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ దీని కాస్ట్ మనకి 400 రూపీస్ లో మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఓన్లీ 400 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. చక్కగా రెగ్యులర్ వేర్ కి, ఆఫీస్ వేర్ కి, పెట్టుబడులకి వాటన్నిటికి కూడా ఈ సారీస్ చాలా హైలైట్ అవుతాయి. అండ్ వ్యూవర్స్ చూసారు కదా, ఈ రీజనబుల్ సారీస్ అన్ని కూడా ఈరోజు మనం AS Rao Nagar సఖీ ఫ్యాషన్స్ లో చూసాం. అండ్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.